ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కొరకు మీ అందరినీ తీన్మార్ మల్లన్న గారికి ఓటు అభ్యర్థించడానికి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన రాష్ట్ర వికలాంగుల చైర్మన్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు ముద్దినేని వీరయ్య గారు, అలాగే మన ఆత్మీయ నాయకుడు, మనందరి బంధువు, మన స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ గారికి, అలాగే రెండు రాష్ట్రాల ఉపాధ్యక్షులు ములగా వెంకటేష్ గౌడ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరినీ కూడా మీ అమూల్యమైన టైం అని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎంతోగానో మిమ్మల్ని ఇబ్బంది పట్టి ఇక్కడ మీ చదువుని ఇంటరప్ట్ చేసినందుకు కూడా క్షమించమని కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకమైనది, మనందరికీ అవసరమైనది. ఎందుకంటే మనం 10 సంవత్సరాల క్రితం మన ఉద్యోగాలు దక్కుతాయి, మనకు నిరుద్యోగం పోతుంది, మన బతుకులు బాగుపడతాయని ఆనాడు అన్ని చదువులు పెట్టి అని ఆనాడే తెలంగాణ రాకముందుకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో మిగులు రాష్ట్రంతో ఇచ్చిన తెలంగాణని లక్షల కోట్ల అప్పులతోటి 9 లక్షల కోట్ల అప్పులతోటి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మనందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి మనందరం కూడా గ్రహిస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాదు, ఉద్యోగస్తులకు సరైన టైంలో జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ బతుకులు చిందరవందరమైనాయి. కనీసంగా ఫైనాన్స్లోకి పోయి ఫైనాన్స్ తీసుకుందామంటే వాళ్ళు సివిల్ స్కోర్ పడిపోయి కనీసంగా వాళ్ళు ఫైనాన్స్ లో తీసుకునే పరిస్థితులు లేకుండా దయనీయమైన పరిస్థితులను మనం మీ అందరికి తెలిసిన విషయమే. మాకంటే కూడా మీరు సమాజాన్ని చదువుతా ఉన్నారు, ఉన్న పరిస్థితులు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మనందరి తరఫున ప్రశ్నించే వ్యక్తి, తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తి, మన విద్యార్థుల కొరకు పోరాడిన వ్యక్తి, రైతుల కొరకు పోరాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న గారిని క్రమ సంఖ్య 2లో మొదటి ప్రాధాన్యత ఓటుగా వేసి మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటుతోనే మల్లన్న గారు గెలిచే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓ పక్క ఎమ్మెల్యే గారు, ఓ పక్క ఎంపీ గారు, మరో పక్క మనకు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు కావాల్సిన నిధులను, మన ఉద్యోగాల కొరకు కావాల్సిన సౌకర్యాలను కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన వారికి బిఎల్ఆర్ గారికి తోడుగా వీళ్ళని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి జోడించి తీన్మార్ మల్లన్న గారి క్రమసంఖ్య 2 మీద 1వ నెంబర్ పోయి ఓటేసి ఒకటో అంకగా మొదటి ప్రాధాన్యత ఓటించి అత్యధిక మెజార్టీతో మొదటి కౌంట్లోనే గెలిచే విధంగా మనం అందరం కూడా తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మల్లన్నకు పోయినసారి 1,50,000 ఓట్లు మనం స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి మనం వేసినాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు వేస్తామని చెప్పి నమ్మబలికింది. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసింది. మోడీ యొక్క ప్రభుత్వానికి, మోడీ నిలబెట్టిన అభ్యర్థికి మనం ఎట్టి పరిస్థితుల్లో ఓటేయద్దు. మతోన్మాద శక్తులను తరిమి కొట్టాలి. ఇందిరాగాంధీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు కూడా ప్రతి బీదవానికి ఇస్తా ఉంది. రేవంత్ అన్న గెలిచిన కాడి నుంచి ఈ రోజు వరకు 30,000 ఉద్యోగాలు ఆయన మన నిరుద్యోగుల గురించి ఆలోచించి ఇవ్వడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మనం గెలిపిస్తే మన పక్షాన ఉండి మన హక్కుల కోసం కొట్లాడతాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఉద్యోగస్తుల హక్కులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుని హక్కు, బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడతాడు, వాళ్ళ హక్కులను కాపాడతాడు. మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం మల్లన్నకు ఓటేయాలి. అదేవిధంగా బిఎల్ఆర్ గారి నాయకత్వంలో మిర్యాల కూడా అభివృద్ధి పదంలో దూసుకోబోతుంది. మా అందరికీ నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఇటువంటి నాయకుడు మొత్తం 119 నియోజకవర్గాలలో లేడు. నిత్యం పొద్దులు లేచిన కానించి పడుకునే వరకు కూడా బీద ప్రజలకు ఏ విధంగా సహాయపడాలని చెప్పి తిరుగుతా ఉంటాడు. మేము కూడా చెప్తా ఉంటాం, అన్న ఏందన్నా ఇట్లా తిరుగుతున్నావు, అది కనీసం 2-3 గంటలనే పడుకుంటున్నావు అంటే, నాకు కాన్స్టిట్యున్సీ మొత్తం డెవలప్ చేసిన దాకా నేను నిద్రపోను. ఇక్కడున్న నిరుద్యోగులకు న్యాయం చేసే వాళ్ళ ఉద్యోగ కట్టుకొని నాకు జయం 2 లక్షల మంది నా కుటుంబ సభ్యులు అని చెప్పి తిరిగేటటువంటి గొప్ప వ్యక్తి అన్న వెంట మిర్యాల కూడా యూత్ కానీ ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ అన్నంట ఉంటాం. 20-30 సంవత్సరాలు అన్న ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కాక్షిస్తా ఉన్నాం. అన్నకు భగవంతుడు
అన్ని రకాల అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించి మమ్మల్ని అందరూ ఈ రోజు రాజకీయాలలో మీరు దయచేసి యువత రావద్దు. ఎందుకంటే రాజకీయాలలో దగ్గర మీ 20-30 మంది ఉన్నాం. రాజకీయ నిరుద్యోగులు ఉన్నాం. మేము పనిచేస్తాం. మీరు ఖచ్చితంగా ఈ గ్రంథాలయంలో ఉండి చదివి పెద్ద ఉద్యోగాలు సాధించాలి. ఈ రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వారికి మీరు సహకారాలు అందించాలి. ముందు మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.